రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యవహారంలో రేవంత్ సర్కార్ హైకోర్టు ముట్టికాయలు వేసింది. తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు విషయంలో ప్రభుత్వ స్టాండ్ ఏంటో చెప్పాల్సిందిగా హైకోర్టు అడిగింది. తీన్మార్ మల్లన్నపై కేసు ఎందుకు నమోదు చేయలేదో ఈ నెల 21 లోపు వివరణ ఇవ్వాలంటూ సిద్దిపేట పోలీసులకు డీజీపీకి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసేలా ఏదైతే ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలైంది. ముఖ్యంగా ఇటీవలే మల్లన్న అంటే తీన్మార్ మల్లన్న ఒక వర్గాన్ని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలపై మల్లన్నపై పోలీసులకైతే ఒక లా స్టూడెంట్ అంటే సిద్దిపేటకు చెందిన ఒక లా స్టూడెంట్ అయితే కేసు నమోదు చేయాలంటూ కూడా ఏదైతే సిద్దిపేట పోలీసులు అయితే ఆశ్రయించారు. కానీ సిద్దిపేట పోలీసులు మాత్రం ఆ లా స్టూడెంట్ ఇచ్చిన కేసును మాత్రం తీసుకోకపోవడంతో ఆ లా స్టూడెంట్ హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హైకోర్టులో దీనిపై విచారణ అయితే కొనసాగింది. కేసు అంటే ఈ తీన్మార్ మల్లన్నపై కేసు ఎందుకు నమోదు చేయలేదు, దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ప్రస్తుతం పోలీసులు అయితే ఆదేశించింది. ఇటీవల ఒక బహిరంగ సభలోనే తీన్మార్ మల్లన్న ఒక వర్గానికి సంబంధించిన కొన్ని విషయాలపై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇటు లా స్టూడెంట్ వీళ్ళు ఏదైతే ఆ వర్గానికి సంబంధించి తీన్మార్ మల్లన్న ఉద్దేశించి మాట్లాడడంతో కూడా సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా సిద్దిపేట పోలీసులు మాత్రం ఆ కేసు అయితే తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే లా స్టూడెంట్ హైకోర్టును ఆశ్రయించి ఏదైతే సిద్దిపేట పోలీసులకి మల్లన్నపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా దీన్ని స్వీకరించిన నేపథ్యంలోనే ఈ రోజు దీనిపై విచారణ అయితే కొనసాగించారు. ఈ విచారణలో కూడా ఏదైతే మల్లన్నపై ఏదైతే కేసు ఎందుకు నమోదు చేయలేదో పోలీసులు వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ నెల 21 లోపు పోలీసులు వివరణ ఇవ్వాలంటూ కూడా ఏదైతే హైకోర్టు అయితే పోలీసులకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.